హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా వారి బర్త్డే సందర్భంగా ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. ముందుగా బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని గ్యాస్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. దేవుడికి నైవేద్యం వండుకోవాలి కదా. మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా ఇలా దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసుకోవడం అలవాటు అయిపోయింది. దేవుడికి ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకొని ఇల్లంతా ధూపం చూపించాను. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అయితే నిన్న నైట్ సింపుల్గా ఆయన చేత కేక్ కటింగ్ చేయించాను. అదొక సరదా కదా, చిన్నగా ఇలా చేసుకుంటే. అలాగే గుడి నుంచి వచ్చినాక గాబరా పడకుండా ముందుగానే కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. పోపు వేసి క్యారెట్, దొండకాయ కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత క్యాలీఫ్లవర్ని 10% ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసుకొని ఇది కొంచెం మగ్గాక పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. దీంట్లోనే బఠానీ ఇంకా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకొని ఇలా కొబ్బరికారం చల్లుకొని కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది. మసాలాలు అవి వేసుకోవద్దు, సమ్మర్ కదా. ఇలా సింపుల్గా చేసుకోండి, టేస్టీ అండ్ హెల్దీ.